కాంగ్రెస్ అధిష్టానం ముంగట్టయితే కొన్ని ప్రశ్నలు ఉన్నాయట్నుల్లా. మరి ఆ ప్రశ్నలు ఏంటి? అసలు కాంగ్రెస్ ముంగట ఏమున్నది అనే ముచ్చట ఒక్కొక్కసారి మనం పోతే మీనాక్షి నటరాజన్ మేడము నామినేషన్ అయితే రద్దయిపోయింది, వెనుకకు మరలొచ్చింది కదా. ఇక కాంగ్రెస్ అధిష్టానం ముంగట్టయితే కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయట. మరి ఆ ప్రశ్నలు ఏంటి అంటే, అసలుకు గాంధీ భవను అడ్రస్కు వచ్చినటువంటి కోర్టు నోటీసులు ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్కి అయితే చెప్పకుండా ఎవరు దాచుంచిర్రు, దాని గురించి ఎవరు చెప్పిర్రు అనేది ఒక ప్రశ్న అయితే, కీలకమైనటువంటి రాజ్యసభ ఎంపీ పదవి నామినేషన్ వేసే సమయంలోనైతే అలర్ట్గా ఉండాల్సినటువంటి కాంగ్రెస్ లీగల్ సెల్ను ఈ నోటీసుల గురించి ప్రస్తావించాలి కదా. మరి ఈ నోటీసుల గురించి ప్రస్తావించకుండా ఆపింది ఎవరు అనేది ఇంకో ప్రశ్న. ఇక ఈ కోర్టు నోటిఫికేషన్ల గురించి మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆ నాయకునికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దొంగ ఎవరు ఉప్పందించిర్రు అనేది మూడో ప్రశ్నట. కొద్ది నెలల కిందనైతే మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ మోహన్ యాదవ్ తోటి రేవంత్ రెడ్డి భేటీ కూడా అయింది కదా. ఇక ఇప్పుడైతే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయట. ఇక అందుకనే ఎవరు చేసిర్రు ఎట్లా చేసిర్రు అని అనుకుంటా అటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు చర్చలకైతే తప్పకుండా రావాలి అని చెప్పేసి ఇట్లాంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న వేళ మరి తెలంగాణ ప్రజలారా, ఒకవేళ మీకు తెలిస్తేనైతే మరి నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద లీడరే కావచ్చు, చిన్న లీడర్ కావచ్చు, ఎవరు ఆ ఎంపీకి ఉప్పందిచ్చిర్రు అనే ముచ్చట మీకు తెలుస్తేనైతే మాకు కామెంట్ చేయండి.